హాయ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ క్లాస్లో మనకి టేబుల్స్, బటన్స్, మార్క్యూ, ఆడియో, వీడియో, ఎంటిటీస్, ఫేవరెట్ ఐకాన్, సిమాటిక్, నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టేబుల్స్ అంటే ఎలా ఉంటాయి, ఆ టేబుల్స్ని మన వెబ్ పేజ్లో ఎలా ప్రింట్ చేస్తాము. సో క్లాస్ నెంబర్ 5. సో ఏదైనా సరే ఎలిమెంట్స్ మనం రాయాలి అంటే కంపల్సరీ మనకు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అవ్వాలి అంటే ఏదైనా నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేసి ఇవ్వాలి. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మాత్రమే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయగలం అనమాట. సో హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఏవైతే అవుట్పుట్లో ప్రింట్ అవ్వవో ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ హెడ్ సెక్షన్లో ఇస్తున్నాం. ఏవైతే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయో వాటన్నిటిని బాడీ సెక్షన్లో ఇస్తాము. టైటిల్లో ఈ పేజ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో ఆ వర్డ్స్ని మనకి రాస్తాం. ఆ సెంటెన్స్ అవ్వచ్చు, వర్డ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా ఇప్పుడు మనకి టేబుల్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ రాస్తున్నాం. జస్ట్ ఇమేజెస్కి వెళ్తున్నా. మీరు ఏదైనా సరే ఒక టైప్ ఆఫ్ కంటెంట్ని మనం చూడండి ఒక టేబుల్ ఫార్మేట్లో ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది. దిస్ వన్ టేబుల్ చూడండి, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ లాగా మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా కంటెంట్ని ఈ టేబుల్ ఫార్మేట్ లాగా. ఇలా ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హెడ్డింగ్స్ అనమాట. మనకి ఇవన్నీ హెడ్డింగ్స్, ఇవంతా డేటా. అంటే ఈ టైపే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. చూడండి, పైన ఉండేది హెడ్డింగ్స్ ఉంటాయి, ఇదంతా డేటా. నెక్స్ట్ ఇక్కడ ఇవి హెడ్డింగ్స్, ఇదంతా డేటా. ఇంకా ఈజీగా ఉండేది చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, ఏజ్. ఏదైనా సరే ఒక పర్సన్ నేమ్, ఆ పర్సన్ యొక్క లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, ఏజ్, ఇలా ఏదైనా సరే ఒక పర్సన్ యొక్క డేటాని ప్రింట్ చేయాలంటే ఇలాంటి టేబుల్లో ప్రింట్ చేస్తాం. మనం ఏదైనా సరే ఒక కోర్స్ లిస్ట్ని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటాం. ఏదైనా సరే సమ్ కోర్స్ తీసుకున్నాం, కోర్స్ నేమ్ ప్రింట్ చేద్దాం, కోర్స్ ఇమేజ్ ప్రింట్ చేద్దాం, కోర్స్ స్కిల్స్ ప్రింట్ చేద్దాం, కోర్స్ ఫీజ్ ప్రింట్ చేద్దాం, కోర్స్ డ్యూరేషన్ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇలాంటి ప్రింట్ చేద్దాం. సపోజ్ ఫస్ట్ ఎప్పుడైనా సరే టేబుల్ తీసుకోవాలంటే టేబుల్ అనే ఎలిమెంట్ లోపలే మనం రాస్తాం. టేబుల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెడ్ పార్ట్, దాన్ని టీ హెడ్ అంటాం. ఈ హెడ్ పార్ట్లో హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ ఇవ్వాలంటే ఒక రోలో తీసుకోవాలి. టీఆర్ ఈజ్ ఏ రో, టీఆర్లో టీహెచ్, టీహెచ్లో సీరియల్ నెంబర్, ఏదైనా సరే కౌంటింగ్ అనమాట మనకి. నెక్స్ట్ హెడ్డింగ్ అంటే ఇవన్నీ ఏంటంటే టీహెచ్ అనేది అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సీరియల్ నెంబర్, కోర్స్ నేమ్, అదేవిధంగా కోర్స్ ఇమేజ్, కోర్స్ ఫీ, కోర్స్ డ్యూరేషన్, అండ్ ఇక్కడ ఏదైనా సరే మిడిల్లో నేను ట్రైనర్ నేమ్ కూడా రాస్తున్నాను. ట్రైనర్ నేమ్, సీరియల్ నెంబర్, కోర్స్ నేమ్, కోర్స్ ఇమేజ్, ట్రైనర్ నేమ్, ఫీజ్, డ్యూరేషన్, ఇవి హెడ్డింగ్స్ అనమాట. ఇదంతా టీ హెడ్, టేబుల్ హెడ్డింగ్. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఫామ్లో ఈ పార్ట్ ఫినిష్ అయినట్టు, ఇప్పుడు ఇక్కడ ఉండే పైన ఉండే పార్ట్ ఫినిష్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ డేటా రాయాలి. అన్ని డేటాస్కి హెడ్డింగ్ ఒకటే, బట్ ఇదంతా డేటా. ఇదంతా డిఫరెంట్ రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో అంటే హెడ్ పార్ట్లో ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉన్నాయి. సెకండ్ నుంచి మనకు ఉండేదంతా డేటా. ఇప్పుడు ఈ డేటా ఇవ్వాలి అంటే ఏ కాలం తగ్గట్టుగా ఆ డేటాని ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ ఉంది, దాని డేటా ఇవ్వాలి. సెకండ్ కాలంలో కోర్స్ నేమ్ ఉంది, దాని డేటా ఇవ్వాలి. థర్డ్ కాలంలో ఇమేజ్ ఉంది, దాని డేటా ఇవ్వాలి. ఫోర్త్ కాలంలో ట్రైనర్ నేమ్ ఉంది, ఆ డేటా ఇవ్వాలి. ఫిఫ్త్ కాలంలో ఫీజు ఉంది, ఆ డేటా ఇవ్వాలి. డ్యూరేషన్ ఉంది, అది ఇవ్వాలి. ఇప్పుడు మనకు టీ బాడీ డేటా మొత్తం టీ బాడీలో ఇస్తాం. ఒక్కొక్క కోర్స్ ఇన్ఫర్మేషన్ ఒక టీఆర్లో రాయాలి. ఫస్ట్ టీడీ. ఓకే, ఫస్ట్ మనకి టీడీ, దీన్నే టేబుల్ డేటా అంటాం. టీడీస్ కూడా మనకు ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు మనం
టీఆర్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, టీ బాడీ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, టీ బాడీ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, టీఆర్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అంటే మల్టిపుల్ టీఆర్స్ ఉంటే మల్టిపుల్ లైన్స్లో డిస్ప్లే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టీడీలో సీరియల్ నెంబర్ ఫస్ట్ వాల్యూ ఏమైతే ఉంది అదే డేటా ఇక్కడ ఇవ్వాలి 1. సెకండ్ది కోర్స్ నేమ్ యూఐ డిజైన్ ఇస్తున్నా. థర్డ్ వాల్యూ కోర్స్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ ప్రింట్ చేయాలి. ఇమేజ్ ప్రింట్ చేయాలంటే ఎక్కడైనా సరే ఇమేజెస్ని ప్రింట్ చేయాలంటే వి యూజ్ ఇమేజ్ ట్యాబ్. ఇమేజెస్ మనం ప్రింట్ చేయాలంటే మన దగ్గర ఇక్కడ ఇమేజెస్ ఉండాలి. నా దగ్గర ఇమేజెస్ లేవు. ఏం చేయాలి? ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోవాలి. లేకపోతే లైవ్లో ఉండే ఇమేజ్ లింక్స్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు వెబ్ డిజైన్ అనేసి ఇమేజ్ సెర్చ్ చేస్తున్నా, ఏదో ఒకటి ఒక ఇమేజ్ తీసుకుంటున్నా, రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఇప్పుడు ఏంటంటే ఇది ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా లైవ్లో ఉండే లింక్ని ఇవ్వడం ఇట్లా. ఇప్పుడు ఇమేజ్ చాలా బిగ్గరగా ఉంటుంది, అందుకోసం హైట్ విడ్త్ కంపల్సరీ ఇవ్వాలి. హైట్ ఒక 50 ఇస్తున్నా, అంటే 50 పిక్సెల్. విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్. విడ్త్ 100 పిక్సెల్, హైట్ 50 పిక్సెల్. ఓకే, సీ దిస్. సో అవుట్పుట్ చూద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. సీరియల్ నెంబర్, కోర్స్ నేమ్, ఇమేజ్. నెక్స్ట్ ట్రైనర్ నేమ్, నెక్స్ట్ ఫీల్డ్ ట్రైనర్ నేమ్ కాబట్టి ఇంకో టీడీ తీసుకుంటాం. ట్రైనర్ నేమ్ సపోజ్ ఐలాండర్ అని రాస్తున్నా, పర్సన్ ఏదైనా సరే సమ్ ఎక్స్ నేమ్ రాస్తాం మనకి. నెక్స్ట్ ఫీజ్ 10,000. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ 45 days, లైక్ దిస్. సీరియస్ అవుట్పుట్ సీరియల్ నెంబర్, కోర్స్ నేమ్, ఇమేజ్, ట్రైనర్ నేమ్, ఫీజు, డ్యూరేషన్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు అంత అట్రాక్టివ్గా అయితే మనకు కనపడలేదు. ఇది అంత అట్రాక్టివ్గా కనపడలేదు. ఇది అట్రాక్టివ్గా కనిపించాలి అంటే మనం కొన్ని అట్రిబ్యూట్స్ని టేబుల్కి రాయాలి. అట్రిబ్యూట్స్ వల్ల యూజ్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఎలిమెంట్కి ఇస్తాయి. ఇక్కడ నేను టేబుల్ విడ్త్ వచ్చేసి 100% ఇవ్వాలనుకున్నా. విడ్త్ 100%, జస్ట్ బార్డర్ ఇస్తున్నా, బార్డర్ 1 అనేసి ఇస్తున్నా. జనరల్గా బార్డర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే చుట్టూ బార్డర్స్ వచ్చేస్తాయి అన్నిటికీ. ఇది బార్డర్ 1, 2, 3 అనేది ఈ అవుట్ సైడ్ ఆఫ్ ది బార్డర్ని డిసైడ్ చేస్తుంది. బార్డర్ అనే ప్రాపర్టీ రాయడం వల్ల టీహెచ్కి టీడీకి కూడా బార్డర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్ వాల్యూ 10 ఇస్తాను. 10 అంటే 10 పిక్సెల్ అంత విడ్త్ అనమాట. అది దేనికి అప్లై అవుతుంది అంటే చుట్టూ ఉండే బార్డర్కి, అంటే చుట్టూ ఉండే టేబుల్కి మాత్రం అప్లై అవుతుంది, లోపల ఉండే వాటికి అప్లై అవ్వదు. ఇక్కడ మీరు వాల్యూ పెంచే కొద్దీ చుట్టూ ఉండే వాల్యూకి మాత్రమే అప్లై అవుతుంది, లోపల ఇన్సైడ్లో ఉండే వాటికి అప్లై అవ్వదు. ఓకే, నౌ ఇది ఒక టీఆర్. నెక్స్ట్ ఇంకో టీఆర్ తీసుకోవాలనుకుంటున్నా, అంటే ఇంకొక కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అప్పుడు మళ్ళీ TD2 అండ్ ఇక్కడ మనకి యాంగులర్ అండ్ ఇమేజ్ ఇవ్వాలి, అండ్ ఐలాండర్ 2, వేరే పర్సన్ 2 చెప్తారు. అండ్ ఇది వచ్చేసి 15,000 అండ్ 60 days. అదేవిధంగా ఇంకో కోర్స్ డేటా ఇవ్వాలనుకుంటున్నా, ఇంకో టీఆర్ తీసుకుంటున్నా, కోర్స్ 3 అండ్ రియాక్ట్ JS అండ్ ఇమేజ్ వాల్యూ మార్చాలి. అండ్ సేమ్ పర్సనే చెప్తారు, ఐలాండర్ అనే పర్సనే చెప్తారు. సేమ్ 13,000 అండ్ 50 days. అదేవిధంగా ఇంకో పర్సన్ యొక్క డేటా ఇవ్వాలనుకుంటున్నా, థర్డ్ 4 అంటే 4 అండ్ ఫుల్ స్టాక్ జావా. అంటే ఆ ఇమేజెస్ మార్చాలి మీరు. ఇమేజెస్ ప్రతిదీ మారిస్తేనే మీకు వాల్యూ ఉంటుంది అక్కడ, అంటే డిఫరెంట్గా కనిపిస్తుంటుంది, లేకపోతే సేమ్గా కనిపిస్తుంది. సమ్ పర్సన్ 3 చెప్తారు, 23 అండ్ 90 days, లైక్ దిస్. ఓకే, నా సిరీస్ అవుట్పుట్ చూడండి. ఈ ఇమేజెస్ మార్చుకుంటే సరిపోద్ది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది టీహెచ్ ఎప్పుడు బోల్డ్లోనే ఉంటుంది. టీహెచ్లో ఇచ్చిన కంటెంట్ ఎప్పుడు బోల్డ్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ కాలంలో సెంటర్లో ఉంటుంది. టీహెచ్లో రాయడం వల్ల అది ఎఫెక్ట్ అనమాట మనకి. ఇప్పుడు టీడీలో రాసిన డేటా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డేటా అనేది నార్మల్ టెక్స్ట్లో ఉంటుంది, బోల్డ్లో ఉండదు, నార్మల్ టెక్స్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు ఇది బోల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. యూఐ డిజైన్స్ బోల్డ్నెస్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తాం? బోల్డ్ చేయాలనుకుంటున్నాను నేను. యూఐ డిజైన్స్ బోల్డ్ కావాలి నాకు. ఎలా చేయొచ్చు? బి అట్రిబ్యూట్ కానీ స్ట్రాంగ్ అట్రిబ్యూట్ కానీ యూస్ చేసుకోవాలి. అట్రిబ్యూట్ అది దాన్ని అట్రిబ్యూట్ అంటారా? అదే కాదు, ఏమంటారు? బోల్డ్ బోల్డ్ ట్యాగ్, ఎలిమెంట్. బి ట్యాగ్ ట్యాగ్ అంటే స్ట్రాంగ్ ఓపెన్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది. బి ఎలిమెంట్ అది. బి రాస్తాం ఎలిమెంట్. అండ్ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది అండ్ మిడిల్లో పేస్ట్ చేస్తాం. బి కానీ స్ట్రాంగ్ అని రాస్తే మనకు బోల్డ్నెస్ వస్తుంది. ఇప్పుడు దీనికి క్లిక్కబుల్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నా. క్లిక్కబుల్ ఆప్షన్ కావాలనుకుంటే ఏం చేస్తాం? ఇట్స్ ఏ యాంకర్ ట్యాగ్, ఇట్స్ ఏ నావిగేషన్ లింక్ అనమాట. వీటిని క్లిక్ చేసి ఆ పేజ్కి మనకు నావిగేషన్ అయ్యేలాగా యాంగులర్ దీనికి లింక్ వస్తుంది మనకు. ఇలా క్లిక్కబుల్ ఆప్షన్ టైప్. ఇలా మనకు వీటిలో ఉండే వాటికి కూడా మనం యూజ్ చేసిన ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ట్రైనర్ నేమ్ అనేసి ఇద్దరు ఉంటారు. ఒకటే సబ్జెక్ట్కి ఇద్దరు ట్రైనర్స్ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ట్రైనర్స్ నేమ్స్ నేను అసైన్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా. అలా ఇవ్వాలనుకుంటే ట్రైనర్ అనే హెడ్డింగ్ ఒకటే ఉండాలి, డేటా 2గా డివైడ్ అవ్వాలి. ఇక్కడ లైన్ రావాలి, 2గా డివైడ్ అవ్వాలి మనకు. అలా 2గా డివైడ్ అవ్వాలంటే ఏ హెడ్డింగ్ అయితే 2 గానో 3 గానో 4 గానో డివైడ్ అవ్వాలనో ఆ హెడ్డింగ్కి మనం ఏం చేయాలంటే కాల్ స్పాన్ ఇవ్వాలి. అంటే కాలం స్ప్లిట్ చేస్తున్నాం. కాల్ స్పాన్ నథింగ్ బట్ కాలాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. కాల్ స్పాన్ 2 ఇస్తున్నా అంటే ఇప్పుడు ఇది 2 కాలమ్స్కి సేమ్ హెడ్డింగ్ అని దాని మీనింగ్. 2 కాలమ్స్కి సేమ్ హెడ్డింగ్ అయినప్పుడు ఇక్కడ 2 కాలమ్స్ డేటా ఇవ్వాలి. మనం 2 కాలమ్స్ డేటా ఇవ్వాలి. ఇవ్వకపోతే మనకి ఏమవుతుందంటే కాల్ స్పాన్ యూజ్ చేసి డేటా ఇవ్వకపోతే దాని పక్కన ఉండే డేటా ఇది లాగేసుకుంటుంది. సిరీస్ హెడ్డింగ్ ఒకటే ఉంది, డేటా చూడండి. ఐలాండర్ 10th n, ఐలాండర్ 2 15th n, ఐలాండర్ 13th n, ఐలాండర్ 3 23th n. దీని పక్కన ఉండే డేటా ఇది తీసుకునింది, ఇది ఎంటీగా ఉండిపోయింది. అందుకోసం ఎప్పుడైనా సరే కాల్ స్పాన్ యూజ్ చేస్తే ఒకటే హెడ్డింగ్ ఫర్ కాలమ్స్ ఎన్నైతే ఇచ్చింటామో వాటన్నిటికీ అవుతుంది. వాటికి అన్నిటికీ ఎంత డేటా అయితే ఉంటుందో అంత డేటా మీరు రాయాలి, మళ్ళీ అదే ప్లేస్లో రాయాలి, టీడీ తీసుకొని రాయాలి. ఇప్పుడు సేమ్ పర్సన్ అనుకుంటే ఇలా ఐలాండర్ ఇస్తున్నాం. లేదు పర్సన్ మారుతున్నా అంటే సపోజ్ ఇక్కడ శివ అనేసి అండ్ ఇంకో పర్సన్ శంకర్ అని చెప్తారు. అదేవిధంగా మనకు ఇక్కడ మనకు ఒక పర్సనే చెప్తారు, 2 పర్సన్ చెప్పరు, ఒకరే చెప్పాలనుకుంటే సపోజ్ శంకర్ అని రాస్తున్నాం. ఇంకో పర్సన్ లేడు బట్ అట్లీస్ట్ ఎంటీటీడీ అని ఇవ్వాలి. ఇంకో పర్సన్ లేకపోతే ఎంటీటీడీ అని ఇవ్వాలి. ఆ ప్లేస్లో ఏమవుతుందంటే ఎంటీ వస్తుంది. ఇప్పుడు మనకి వెంకట్ అండ్ శంకర్ ఇద్దరు చెప్తారు, ఇలా 2 నెంబర్స్. అదేవిధంగా మనకు వెంకట్ శివ ఇలా ఇద్దరు చెప్తారు. ఇలా 2 పర్సన్స్ చెప్తారనేసి మనకు 2 ట్రైనర్స్ నేమ్స్ అనమాట ఇవి. సిరీస్ ఏ నేమ్ లేకపోతే ఎంటీ వచ్చేస్తుంది, ఎంటీటీడీ అని ఇవ్వాలి. సిరీస్ అప్పుడు శివ శంకర్ వెంకట్ శివంకర్ ఇలా సపరేట్. ఇలా కాలమ్స్ని 2గా డివైడ్ చేయాలంటే ఇలాగనమాట. ఇప్పుడు మనకు ఈ అన్ని కాలమ్స్కి సీరియల్ నెంబర్, కోర్స్ నేమ్, ఇమేజ్, ట్రైనర్ నేమ్, ఫీజ్, డ్యూరేషన్ అన్నిటికీ ఒకటే హెడ్డింగ్గా ఇవ్వాలనుకుంటున్నా పైన. అంటే ఈ హెడ్డింగ్స్లోనే ఇంకో హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నా వీటిపైన. అప్పుడు టీఆర్లో టీహెచ్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కోర్స్ లిస్ట్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఒకటే టీహెచ్ ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ కాలంలో మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీటన్ని కాలమ్స్కు ఒకటే హెడ్గా ఉండాలి. అప్పుడు దీనికి ఏం చేయాలంటే కాల్ స్పాన్ యూజ్ చేయాలి. ఎన్ని కాలమ్స్కి ఈక్వల్? 1 2 3, ఇక్కడ 2 ఉన్నాయి, 4 5 6 7 కాలమ్స్కి సేమ్ హెడ్డింగ్గా ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనకు దీనికి టీహెచ్కి కాల్ స్పాన్ ఈక్వల్ టు 7. అప్పుడు 7 హెడ్డింగ్స్కి ఇదే కాలం పడుతుంది. కోర్స్ లిస్ట్ క్లియర్. ఇలా కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. ఇది టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయడం. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఒక ఎక్స్ట్రా ట్యాగ్స్ అని పెట్టుకుంటున్నాం, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ .html. దీంట్లో అన్నీ ప్రింట్ చేద్దాం. మనకి ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్
ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బటన్స్ గురించి, బటన్స్ని ఎలా ప్రింట్ చేస్తాము. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్. మార్క్యూ ట్యాగ్ అనేది ఏంటి? H1 ఆడియో అండ్ వీడియో ట్యాగ్, అంటే ఆడియోస్ని వీడియోస్ని ఎలా ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఎంటిటీస్, ఫేవ్ ఐకాన్, ఫేవరెట్ ఐకాన్. నెక్స్ట్ అదేవిధంగా ఎంటిటీస్, ఆడియో, వీడియో. నెక్స్ట్ సిమాటిక్, నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్. సిమాటిక్, నాన్ సిమాటిక్. ఓకే. బటన్స్ మనం ప్రింట్ చేయాలంటే బటన్ ట్యాగ్ యూస్ చేస్తాం. బటన్ మీద ఎలాంటి కంటెంట్ కావాలనో ఇక్కడ ఇచ్చేస్తాం. రీడ్ మోర్ బటన్ ఎలిమెంట్లో మనం ఇచ్చాము అంటే ఇలా వచ్చేస్తాం. అదేవిధంగా బటన్ అనేది సమ్ యాక్షన్ లాగా ఉంటుంది. ఇట్స్ ఏ టైప్ రాసాం, అది దేనికోసం యూజ్ చేస్తున్నాం. టైప్ బటన్ జస్ట్ ఒక డమ్మీ బటన్గా నేను ప్రింట్ చేయాలనుకున్నా, అంటే క్లికబుల్ బటన్గా ఇవ్వాలనుకుంటున్నా, అప్పుడు టైప్ బటన్ ఇవ్వాలి. అదేవిధంగా బటన్ సమ్ రిజిస్టర్ బటన్, అంటే ఫామ్ రిజిస్ట్రేషన్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ ఫామ్స్లో యూజ్ చేసేది అనమాట. అప్పుడు టైప్ ఏమి ఇవ్వాలంటే సబ్మిట్ ఇవ్వాలి. అదేవిధంగా క్యాన్సిల్ బటన్ ఉంటుంది, క్యాన్సిల్ టైప్, అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే రీసెట్ బటన్ ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ బటన్ ఉంటాయి. టైప్ బటన్, టైప్ సబ్మిట్, టైప్ రీసెట్. ఈ 3 టైప్స్ ఆఫ్ బటన్సే మనకు ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ అదేవిధంగా బటన్ టైప్ ఇవ్వాలనుకుంటే ఇన్పుట్ ఎలిమెంట్ కూడా అవుతుంది. ఇన్పుట్ అనేసి సింగిల్ ట్యాగ్ అనమాట, అది ఇన్పుట్. ఇట్స్ ఏ టైప్ బటన్ ఇవ్వాలి. ఇప్పుడు టైప్ బటన్ ఇస్తే ఎంటీ బటన్ వస్తుంది మనకు. రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్, ఎంటీ బటన్ ఇట్లా, దాని మీద కంటెంట్ ఏం రాదు. ఇప్పుడు వాటి మీద కంటెంట్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్లో వాల్యూ అనే అట్రిబ్యూట్లో ఇస్తాం. వాల్యూలో ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ ఆ బటన్ మీద వస్తుంది. ఇది సింగిల్ ట్యాగ్ కాబట్టి క్లోజింగ్ కోసం సెల్ఫ్ క్లోజ్ ఇవ్వండి. సీరీస్ ఏమైతే ఇస్తాం అది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్, టైప్, సబ్మిట్. ఇలా సబ్మిట్ అనేసి ఇచ్చామంటే చాలు, బటన్ మీద సబ్మిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ డిఫాల్ట్ బటన్స్ అనమాట. ఒక ఫామ్స్లో, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, ఎంక్వైరీ ఫామ్ కానీ, లాగిన్ ఫామ్లో కానీ మనం యూజ్ చేసే డిఫాల్ట్ బటన్స్ ఇవి. టైప్ సబ్మిట్ అంటే సబ్మిట్ వస్తుంది. అదేవిధంగా టైప్ రీసెట్, ఇస్తే రీసెట్ బటన్ వస్తుంది. బట్ నేను చెప్పలేదు ఇక్కడ వాల్యూ ఇవ్వాలనేసి. ఇప్పుడు ఈ వాల్యూస్ మార్చుకోవాలనుకుంటే అప్పుడు మీరు వాల్యూ అనే అట్రిబ్యూట్ రాయాలి. వాల్యూ ఈక్వల్ టు లాగిన్, వాల్యూ ఈక్వల్ టు క్యాన్సిల్, లేకపోతే క్లియర్. ఇలా అంటే క్యాన్సిల్ అన్నా రీసెట్ అన్నా ఇవన్నీ ఒకటే మీనింగ్ అన్నమాట. అందుకని క్లియర్ అనే బటన్ ఇస్తున్నాం. ఇది క్లియర్ అని చెప్తే ఫామ్లో ఉండే డేటా క్లియర్ అయిపోద్ది. లాగిన్ చేస్తే లాగిన్ బటన్ యాక్షన్ జరుగుతుంది, లాగిన్ టైప్ లాగా. ఓకే, ఇవన్నమాట మెయిన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే బటన్స్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం ఏంటని అంటే బటన్స్ని ఎలా ప్రింట్ చేస్తున్నావు, ఏ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం, అండ్ వాటి యొక్క యాక్షన్స్ ఏంటి. ఇట్స్ ఏ టైప్ యాక్షన్స్ అనమాట మనకి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్. మార్క్యూ ఈ మార్క్యూలో మనకి ఏంటంటే వెల్కమ్ టు ఏదో ఒకటి టెక్స్ట్ ఇస్తున్నా, టెక్స్ట్ వెల్కమ్ టు మార్క్యూ అని ఇస్తున్నా. ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏ టెక్స్ట్ ఇచ్చినా స్క్రోల్ అవుతూ ఉంటుంది. డిఫాల్ట్గా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది, స్క్రోల్ అవుతుంది. మార్క్యూ ట్యాగ్లో ఏ టెక్స్ట్ ఇచ్చినా మీకు ఇలా స్క్రోల్ అవుతుంది. ఇక్కడ టెక్స్టే కాదు, ఇమేజెస్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇమేజెస్ ఇచ్చినా మీకు ఏమవుతుందంటే ఇమేజెస్ కూడా మనకు స్క్రోల్ అవుతాయి.
ఇమేజెస్ కూడా స్క్రోల్ అవుతాయి. ఇక్కడ మనకు ఇమేజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇమేజెస్ కూడా మల్టిపుల్ ఇమేజెస్ మార్కెట్ ట్యాగ్లో ఇస్తున్నా. మల్టిపుల్ ఇమేజెస్ మార్క్యూ ట్యాగ్లో ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇమేజెస్ని స్క్రోల్ అవుతాయి. స్క్రోలింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నాకు సేమ్ స్పీడ్తో వెళ్తున్నా రెండు, బట్ ఇది కొద్దిగా స్పీడ్ పెరగాలనుకుంటున్నా. స్పీడ్ పెంచాలి అంటే స్క్రోల్ అమౌంట్ అనేసి ఒకటి ఉంది. స్క్రోల్ అమౌంట్, ఈ అమౌంట్ వాల్యూ పెంచే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు 20 ఇస్తున్నా, 30 ఇస్తాను, 40 ఇస్తాను, ఇంకా స్పీడ్ పెరిగిపోద్ది. తగ్గించే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది. పెంచే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది, తగ్గించే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది. ఓకే, ఇలా ఇది స్క్రోల్ అమౌంట్. అండ్ అదేవిధంగా ఈ మూవింగ్ వచ్చేసి డైరెక్షన్ కూడా మార్చవచ్చు. డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. మనకు రైట్ సైడ్కి వెళ్తుంది. అదేవిధంగా లెఫ్ట్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా ఉండేది. అదేవిధంగా మనం డైరెక్షన్ లెఫ్ట్ అనేసి ఇస్తాం. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అదేవిధంగా అప్ అంటే అప్ సైడ్కి వెళ్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్కి వెళ్తుంది. రైట్, లెఫ్ట్, అప్, డౌన్ ఇవన్నీ అనమాట. ఇలా మనకు అప్ కావాలంటే అప్కి వెళ్తుంది, డౌన్ కానీ డౌన్కి వెళ్తుంది, రైట్ కానీ రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ కానీ లెఫ్ట్కి వెళ్తుంది, స్పీడ్ కానీ స్పీడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఇచ్చే కంటెంట్ మీ చాయిస్. యాంకర్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, బటన్స్ ఇవ్వచ్చు, ఇలా ఇమేజెస్ ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి. ఎటు స్క్రోల్ అవ్వాలి, టాప్కి స్క్రోల్ అవ్వాలన్నా, బాటమ్ స్క్రోల్ అవ్వాలన్నా, ఎటు స్క్రోల్ అవ్వాలనేసి డైరెక్షన్ అనేసి డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆడియో వీడియో ట్యాగ్. ఫిజికల్ ఆడియో ఫైల్, ఫిజికల్ వీడియో ఫైల్. ఫిజికల్గా మన దగ్గర ఇమేజ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఆడియో ఫైల్, వీడియో ఫైల్ ఉంటే ఎలా ప్రింట్ చేస్తాం మన వెబ్ పేజ్లో. సో ఆడియో ఫైల్, ఆడియో ఎస్ఆర్సిలో మనకు name.mp3 ఫార్మేటే ఉండాలి. అంటే దీనికి కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ యూజ్ చేయాలి. అంతే. మన దగ్గర ఫిజికల్ ఆడియో ఫైల్ ఉందంటే ఆడియో ఫైల్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, దాని ఫైల్ పాత్ ఇచ్చేయండి. ఆడియో ఫైల్ ఇవ్వాలంటే ఆడియో ఫైల్ name.mp3 ఫార్మేట్. కంట్రోల్స్ అనమాట. కంట్రోల్స్ అంటే వాటి యొక్క స్ట్రక్చర్ వస్తుంది. ఇలా స్ట్రక్చర్. ఆ ఒరిజినల్ ఫైల్ మీరు ఇవ్వడం వల్ల, లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ కనిపిస్తుంటుంది. అప్పుడు మీరు ప్లే చేసి ప్లే అవుతుంది అది ఆడియో ఫైల్. కాబట్టి మీరు టెస్ట్ చేయండి. మీ దగ్గర ఆడియో ఫైల్ ఉండాలి, అది MP3 ఫార్మేటే ఉండాలి. అప్పుడు ఆ ఫైల్ ఇస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది మూవింగ్ అంటే ఇది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇది వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా అనమాట. ఇవన్నీ యాక్టివ్ అవుతాయి మనకి. అదే వీడియో ఫైల్ ఇవ్వడం వల్ల ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆడియో వీడియో పెడితే సరిపోద్ది. బట్ వీడియో ఫైల్కి మనకు MP4 ఫార్మేట్ కావాలి. MP4 ఫార్మేట్ కావాలి. ఇక్కడ ఆడియో దగ్గర వీడియో ఫైల్, ఇక్కడ MP4 ఫార్మేట్ ఉంటుంది. ఫిజికల్ వీడియో ఫైల్ మీ దగ్గర ఉంటే అది కాపీ పేస్ట్ చేసుకోండి, ఇక్కడ దాని ఫైల్ పాత్ ఇచ్చేయండి ఇక్కడ. ఇప్పుడు వీడియో ఫైల్ మనకి ఇక్కడ ప్లే అవుతుంది. రెండు ఇన్లైన్ ఎలిమెంట్స్, అందుకోసం సైడ్ బై సైడ్ వచ్చింది. MP4 ఫార్మేట్ మాత్రమే. MP4 ఫార్మేట్ మాత్రమే. ఏదైనా ప్లే చేసుకోండి, HD కానీ SD కానీ ఏదైనా సరే, ఓకే. బట్ ఆ ఫార్మేట్ వచ్చేసి .mp3 ఫార్మేట్లో ఉండాలి. MP4 ఫార్మేట్లో ఉండాలి. MP4 ఫార్మేట్లో ఉండేదే మనకు ప్లే అవుతుంది. బట్ ఎప్పుడు ఫిజికల్ వీడియో ఫైల్ మనకు ఎప్పుడు ప్లే చేయకూడదు. ఎందుకంటే ఫైల్ సైజ్ పెరిగిపోద్ది. ఫైల్ సైజ్ పెరగడం వల్ల లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు చాలా కష్టం. జస్ట్ టెస్టింగ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కాపీ చేసుకొని టెస్ట్ చేసుకోండి. బట్ ఎవరికైనా మీరు సెండ్ చేయాలంటే చాలా కష్టం. అది సెండ్ చేయాలంటే కష్టం, బట్ ప్లే చేసుకోవాలంటే మీరు ఇక్కడ మీ సిస్టంలోనే ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆడియో ఫైల్, వీడియో ఫైల్. ఇప్పుడు స్క్రీన్ సైజ్ పెంచుకోవాలనుకుంటే విడ్త్ హైట్ ఇవ్వచ్చు. విడ్త్ హైట్ ఇచ్చేసుకొని స్క్రీన్ విడ్త్ని పెంచుకోవచ్చు. ఓకే, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా హైట్ విడ్త్ని బేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటిటీస్ ఏంటంటే సమ్ సింబల్స్ అనమాట.
ఇప్పుడు మనకు అది ఎలా ఉంటుంది అంటే అండ్ ఎంటిటీ నేమ్ ఉంటుంది. సిరీస్ ఇక్కడ చూడండి, చాలా కాపీ ఇవన్నీ ఎంటిటీ నేమ్స్ అనమాట. నేను జస్ట్ ఇచ్చేస్తాను. అండ్ కాపీ సెమీకోలన్ కాపీ రైట్స్, అండ్ ఎల్టీ లెస్ దాన్, అండ్ జీటీ, అండ్ రిజిస్ట్రేషన్ మార్క్, అండ్ ట్రేడ్ మార్క్, అండ్ ఎర్న్ పౌండ్స్, సెంట్స్, యూరోస్, అండ్ ఎన్బిఎస్పి స్పేసింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఈకి ఎన్కి మధ్య ఇంత స్పేసింగ్ ఇస్తున్నా. బ్రౌజర్ తీసుకుంటుందా ఈ స్పేసింగ్ని? బ్రౌజర్ తీసుకుంటుందా? ఈకి ఎన్కి మధ్యలో ఇంత స్పేసింగ్ ఇచ్చా. ఇప్పుడు మనకి ఇంత స్పేసింగ్ అవుట్పుట్లో ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వదు. ఓన్లీ ప్రింట్ అవ్వదు, సింగిల్ స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ స్పేసింగ్ కావాలంటే ఇదనమాట నాన్ బ్రేకబుల్ స్పేస్ అనమాట. ఇప్పుడు ఎక్కువ స్పేసింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎన్బిఎస్పి, 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 ఇలాగ ఎన్ని ఎన్బిఎస్పీలు ఇస్తే అన్ని స్పేసింగ్స్ అనమాట. ఒక ఎన్బిఎస్పి ఈక్వల్ టు 1 స్పేస్ అనమాట. ఇప్పుడు ఎన్ని ఇచ్చానో అంత స్పేసింగ్ వస్తుంది. ఇవన్నీ వాల్యూస్ వచ్చేసి మనకు ఇప్పుడు చేసింది. ఇవన్నీ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ క్లియర్, అర్థమైందా? ఇవే ఎంటిటీస్ అంటాం. ఈ ఎంటిటీస్ చాలా ఉంటాయి, నేను చూపిస్తాను. అవన్నీ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క లోగో, అంటే వాళ్ళ యొక్క సింబల్ వచ్చేసి ఇలా టైటిల్ బార్లో కనిపిస్తుంటుంది. చూడండి, గూగుల్ వాళ్ళకి గూగుల్ సి సింబల్, గూగుల్ మీట్కి మీట్ సింబల్, ఇలాంటివండి. ఇలా ఒక్కొక్క వెబ్సైట్, ఇప్పుడు క్యాన్వా ఉంది, క్యాన్వా ఓపెన్ చేస్తే సి అనే సింబల్ ఇట్లా చూడండి, వాళ్ళ లోగో కనిపిస్తుంటుంది. సేమ్ అదేవిధంగా మన వెబ్సైట్లో మన లోగోని కనిపించాలి అంటే, మన లోగో కనిపించాలి అంటే ఒక ఎలిమెంట్ ఉంది, దట్ ఇస్ ద లింక్ ట్యాగ్. లింక్ ఇటువంటి ఫేవ్ ఐకాన్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ షార్ట్ కట్ ఐకాన్ ఉంటుంది, జస్ట్ ఐకాన్ పెట్టుకోండి అంతే. టైప్ ఇమేజ్ ఎక్స్ ఐకాన్, ఇదన్నీ ఉండాలి. ఈ రెండు ప్రీడిఫైన్డ్ మనకి. నెక్స్ట్ ఇక్కడ హెచ్ఆర్ఎఫ్లో మీ ఇమేజ్ ఫైల్ని ఇక్కడ ఇవ్వండి. ఇమేజ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్ని ఇవ్వండి. ఎలాగైతే మీరు ఇమేజెస్ని ప్రింట్ చేస్తున్నారో అలాంటి ఇమేజెస్ ఇప్పుడు కాపీ చేసుకుంటున్నా. ఇదే ఇమేజ్ని కాపీ చేసుకుంటున్నా. ఈ ఇమేజ్ని మన దీనిలో కాపీ చేస్తున్నా, image1.jpg. ఇదే వాల్యూ నేను ఇక్కడ ఇచ్చేస్తాను, ./image1.jpg. నా సిరీస్ అవుట్పుట్ రిఫ్రెష్ చేద్దాం. సో ఇది కాదు కదా మంది, చూడండి ఇక్కడ వస్తుంది, చూడండి టైటిల్ వాళ్ళు. బట్ ఎప్పుడైనా సరే ఇమేజెస్ని చాలా స్మాల్ ఇమేజెస్ మీరు ప్రింట్ చేయాలి. లోగోస్ని చాలా స్మాల్ ఇమేజెస్ని మీరు ప్రింట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా? క్లియర్ దిస్? ఇది ఫేవరెట్ ఐకాన్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ సిమాటిక్, నాన్ సిమాటిక్. మీరు గ్రాఫిక్ డిజైన్ కూడా తీసుకోవాలి అలాంటివి. సమ్ టూల్స్ యూస్ చేసుకొని, వెబ్సైట్స్ కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ యూస్ చేసుకొని చేసుకోవాలి. ప్రతిదానికి మనం హైట్ విడ్త్ రాయలేము. దీనికి హైట్ విడ్త్ వర్క్ అవ్వవు మనకి, దీనికి హైట్ విడ్త్ ఇవ్వలేరు. అందుకు స్మాల్ ఇమేజెస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ డిఫాల్ట్గా స్మాల్గా ఉండే ఇమేజెస్ని సెలెక్ట్ చేయాలి మీరు. ఓకే. సిమాటిక్ ఎలిమెంట్. సిమాటిక్ కేస్ అంటే ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఒక ఎలిమెంట్కి ఒక మీనింగ్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ టేబుల్ ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా న్యావ్ ఒక మీనింగ్ ఉంది, న్యావ్ బార్ అనేసి. హెడర్ ఒక మీనింగ్ ఉంది, హెడర్ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్, అదేవిధంగా ఫుటర్, అదేవిధంగా మెయిన్. వీటన్నిటిని సిమాటిక్స్ ఎలిమెంట్స్ అంటాం. ఇంకా ఆర్టికల్, అసైడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవేంటంటే స్ట్రక్చర్కి ఒక మీనింగ్ఫుల్, అంటే ఒక మీనింగ్ ఇస్తుంది అనమాట మనకి. అదే నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే డివ్ అని అండ్ స్పాన్ అని. ఇవి కంటెంట్కి ఏ మీనింగ్ ఇవ్వవు. డివ్, స్పాన్. డివ్ అనేది ఒక డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ని గ్రూప్గా చేయాలంటే డివ్ను వాడతాం. స్పాన్ ట్యాగ్ ఒక డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్. ఏదైనా సరే ఇన్లైన్లో ఏదైనా కంటెంట్ చేంజ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ స్పాన్కి ఒక H1 ఉంది, ఇక్కడ నేను
వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ ఇస్తున్నా. ఈ హెచ్టిఎంఎల్లో హెచ్కి మాత్రమే ఒక స్టైల్ ఇవ్వాలనుకుంటున్నా. హెచ్కి మాత్రం ఒక స్టైల్ ఇవ్వాలంటే ఏదో ఒక ఎలిమెంట్ వాడాలి ఇక్కడ. బట్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఎలిమెంట్స్లో ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంది. బీకి బి బోల్డ్ అని, ఐకి ఇటాలిక్ అనేసి, ఈఎంకి ఎంపసైజ్ అనేసి, ఏకి యాంకర్ ట్యాగ్ అనేసి, హెచ్1కి హెడ్డింగ్ అనేసి, ఇమేజ్ అనేసి ఇలా ఉంది. బట్ ఎలాంటి మీనింగ్, ఎలాంటి ఫంక్షనాలిటీ లేని ఎలిమెంట్సే స్పాన్ డివ్ అనమాట. బట్ డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. 1 by 1 చేసుకోవాలంటే డివ్ వాడతాం. బట్ ఒక ఇన్లైన్లో ఏదైనా సరే స్టైల్ రాసుకోవాలనుకుంటే ఇప్పుడు హెచ్1కి స్టైల్ ఓన్లీ హెచ్1కి రాయాలనుకుంటున్నా, అప్పుడు స్పాన్ రాస్తున్నాం, ఆ హెచ్ని ఇక్కడ పెడుతున్నాం. సిరీస్ స్పాన్ రాస్తున్నాం, హెచ్ రాస్తున్నాం. ఉన్నాం సిరీస్. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఇక్కడ, ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఎలా ఉండేది అలా ఉంది. బట్ ఇప్పుడు నేను కలర్ అప్లై చేయాలనుకున్నా, అప్పుడు మనకు సిఎస్ఎస్ అప్లై చేస్తాం. స్టైల్ అనేది సిఎస్ఎస్ అట్రిబ్యూట్ అనమాట. అది సిఎస్ఎస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. జస్ట్ జనరల్గా చూపిస్తున్నాం. ఇది స్పెషల్ అట్రిబ్యూట్ అనమాట. దీంట్లో ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో మనం రాయాలి డేటా. బట్ ఇంతకుముందంతా వేరే విధంగా రాస్తున్నాం. బట్ ఇక్కడ మనకి ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో మనం రాస్తాం. అది డిఫరెంట్ అనమాట. సిఎస్ఎస్లో నేర్చుకుందాం. సిఎస్ హెచ్కి మాత్రమే వచ్చింది ఇట్లా. అదేవిధంగా ఎంకి మాత్రమే కావాలనుకుంటున్నా. ఎంకి మాత్రమే కావాలనుకుంటే ఈ స్పాన్ కాస్త తీసుకుని వెళ్ళేసి ఈ ఎం ప్లేస్లో ఇస్తాం. ఈ ఎంకి నేను బ్లూ కలర్ ఇవ్వాలనుకున్నా. ఎం ఇక్కడ మనకి రెడ్ బదులు బ్లూ. ఎంకి బ్లూ. ఇలా ఇన్లైన్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే స్పాన్ అనేసి యూజ్ చేస్తాం. స్పాన్ అనేది డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్. అంటే ఆ ఎలిమెంట్స్ని ఎలాంటి చేంజెస్ చేయదు. అందుకోసమే ఇవి నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్. ఈ రెండు నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్, ఇవి సిమాటిక్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇవాళ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. W3 స్కూల్స్ ఓపెన్ చేసుకోండి, HTML ఓపెన్ చేయండి. ఇట్లా డౌన్కి వస్తే మీరు ఇక్కడ ఎమోజీస్ అనేసి ఉంది. ఎమోజీస్ ఓపెన్ చేయండి, ఇవన్నీ ప్రింట్ చేయండి. ఇవన్నీ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళేసి మన వెబ్సైట్లో ఇస్తే, ఎక్కడైనా సరే ఒక ఎలిమెంట్ లోపల కానీ ఎక్కడైనా సరే ఇస్తే, ఫేవరెట్ ఐకాన్ ముందు ఇస్తుంది ఇక్కడ హెడ్డింగ్ ముందు. ఇది కాపీ చేయాలి. ఇలాంటి సింబల్ కావాలంటే ఇది కాపీ చేసుకోవడం, మన వెబ్సైట్లో ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చేయడం. ఇది ఒక ఎంటిటీ లాగా అనమాట. ఏంటండి ఎడొచ్చింది. ఎందుకు హెడ్డింగ్స్ లాగా రావట్లేదు? 1 minute. వీటి వల్ల ఏదో ఎఫెక్ట్ అయింది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తున్నా. ఒక టీహెచ్ పడింది చూడండి, ఇక్కడ టీహెచ్ పడింది, అందుకోసం అంతే. హెచ్1 ఈ టేబుల్. ఓకే, టేబుల్ ఇవన్నీ మనకి అసీస్ ఫేవరెట్ ఐకాన్ ఇక్కడ చూడండి. ఇలా ఎమోజీస్ అన్నీ ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సింబల్స్ అనేసి ఉంది. సింబల్స్ కూడా మీరు ట్రై చేయండి. ఇలా మనకి ఏదైనా సరే ఇలాంటి సింబల్స్ మనకు కావాలి అనేసి అనుకుంటే ఈ నెంబర్స్ని వాడాలి, ఈ నేమ్ని వాడాలి. ఈ నేమ్ కానీ సింబల్స్ కానీ వాడితే మీకు సింబల్స్ వస్తాయి. ఎంటిటీస్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, అవే ఎంటిటీస్ అనమాట. ఇలాంటి సింబల్స్ మనకు కావాలంటే ఈ ఎంటిటీ నేమ్స్ని వాడాలి, లేదా ఈ ఎంటిటీ నెంబర్ అయినా మనం వాడచ్చు. నెంబర్ అయినా నేమ్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్టైల్ గైడ్ కూడా చూడండి. ఈ స్టైల్ గైడ్లో మీరు ఏం డిక్లేర్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి, అసలు క్యాప్స్ రాయాలన్నా స్మాల్ రాయాలన్నా అనేసి మొత్తం అంతా ఉంటుంది. ఎంత స్టైల్ గైడ్ అంటే ఎలా రాయాలి, ఎలా ఉంటాయి ఎలిమెంట్స్ అన్నీ అనేసి ఒక స్టైల్ గైడ్ అనమాట. అంటే మీకు ఒక రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. సిమాటిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిమాటిక్, నాన్ సిమాటిక్ అనేసి ఎన్ని థియరీ చదివితే మీకు అర్థమవుతుంది. సిమాటిక్ ఎలిమెంట్స్ క్లియర్లీ డిస్క్రైబ్ ఇట్స్ మీనింగ్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ ద డెవలపర్, ఇద్దరికి అర్థమయ్యేలాగా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్కి డివ్, స్పాన్. అదే సిమాటిక్ ఎలిమెంట్కి ఇమేజ్, టేబుల్, ఆర్టికల్ ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అన్నమాట మనకి. అలాగే ఇదంతా ఒక వెబ్సైట్లో మనకు సిమాటిక్ ఎలిమెంట్స్ హెడర్, నావ్, ఫుటర్, ఎంత మెయిన్ సెక్షన్. ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ చెప్పినప్పుడు చెప్పాను ఇదంతా ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి. దాన్ని తీసుకుంటే సరిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ కోడ్ కూడా చెప్పాను. కోడ్ కేబీడీగాని లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. శాంప్ అనేసి ఉంది. శాంప్ అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇస్తుంది అంతే. ఓకే, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ రెస్పాన్స్ వదిలేయండి, లేఅవుట్ వదిలేయండి, హెడ్ వదిలేయండి, ఫైల్ పాత్ వదిలేయండి, జాస్క్రిప్ట్ వదిలేయండి, ఐఫ్రేమ్ చూడండి. ఐఫ్రేమ్ ఆల్రెడీ చెప్పాం మనం.
ఒక ఫ్రేమ్ అంతే. ఓకే, నెక్స్ట్ ఐడీస్ వదిలేండి, క్లాసెస్ వదిలేండి, డివ్ వదిలేండి. ఇది చూడండి, బ్లాక్ ఇన్లైన్ చూడండి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే 1 by 1 ప్రింట్ అవుతాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంటాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేసి అన్నీ ఇక్కడే ఉంటాయి. లిస్ట్ గురించి చూడండి, అనార్డర్ లిస్టు, ఆర్డర్ లిస్టు, డేటా లిస్ట్. టేబుల్స్ చూడండి, పేజ్ టైటిల్. సో టైటిల్ అనే అట్రిబ్యూట్ గురించి అనమాట మనకి ఇదంతా. అండ్ ఫేవరెట్ ఐకాన్ గురించి. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్ అనేసి యాడ్ ఏ ఫేవరెట్ ఐకాన్. ఇలా ఫేవరెట్ ఐకాన్ని ఎలా యాడ్ చేస్తాం అనేసి లింక్ ట్యాగ్ ద్వారా మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇమేజెస్ చూడండి, లింక్ చూడండి, సిఎస్ఎస్ వదిలేయండి, కలర్స్ వదిలేయండి, కామెంట్స్ చూడండి. అండ్ కొటేషన్స్, ఇవన్నీ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. కొటేషన్స్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. స్టైల్స్ వదిలేయండి, పారాగ్రాఫ్ చూడండి, హెడ్డింగ్ చూడండి, అట్రిబ్యూట్ చూడండి, ఎలిమెంట్స్ చూడండి, ఈ బేసిక్స్, ఎడిటర్స్, ఇవన్నీ చూడండి. ఓకే, మనకి ఇంకా వీటిల్లో మనకు ఉండేది ఏంటంటే ఈ HTML, XHTML కూడా చూడండి. ఈ రెండు కూడా చూడండి, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఓకే, నెక్స్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్స్ నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకుంటాం. ఫామ్స్ ఫినిష్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మనకి HTML ఫినిష్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ కాదు, ఫుల్గా ఫినిష్ అయిపోయినట్టే మనకి. తర్వాత మనం ఒక వెబ్ పేజ్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఫామ్స్లో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్ ఫామ్, ఎంక్వైరీ ఫామ్ అనేసి ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఫామ్స్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా, క్లియర్? ఇక్కడ వరకు నీట్గా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఈ ఎలిమెంట్స్ కూడా వాటిలో ఇంక్లూడ్ చేయండి. టేబుల్ను ప్రింట్ చేయండి, బటన్స్ని, మార్కెట్ ట్యాగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి, ఆడియో వీడియో ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేసి మీ ప్రాజెక్ట్ని ఎలా ఉంటుందో చెక్ చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.